మిత్రులకు నమస్కారములు. నేను మీ దాసరి సుధాకర్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిని. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లా రిజిస్ట్రార్ గారి పరిధిలో ఉన్నటువంటి డాక్యుమెంట్ వ్యాలిడేషన్ లేదా అడ్జుడికేషన్ చేసే దాని విషయం పైన ఈ వీడియోని మనం చేసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో ఈ వీడియో చేసుకుంటున్నాం. మిత్రులారా, ఏదైనా స్థిరాస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆ ఆస్తిని బదలాయింపు చేసేటువంటి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారు విదేశాలలో ఉన్నట్లయితే వారు స్వయంగా వచ్చి దస్తావేజుని తయారు చేయించుకొని రిజిస్ట్రేషన్ నిమిత్తము రిజిస్టర్ ఆఫీసులో దాఖలు చేసేటువంటి వీలు కానందువల్ల స్వయంగా ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక వెసులుబాటుని ఇచ్చుకున్నారు. అదేమంటే, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా స్థిరాస్తి ఉన్నట్లయితే ఆ ఆస్తిని బదలాయింపు చేయాలన్నప్పుడు, మార్పిడి చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క ఆస్తికి సంబంధించిన వ్యక్తులు విదేశాలలో ఉంటే ఆ విదేశాలలో ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఎవరైనా కానీ తన సమీప బంధువులు కానీ ఇతరులు కానీ ఏజెంటుగా నియమించుకొని ఒక దస్తావేజును తయారు చేసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం అటెస్టేషన్ చేయించి నోటరీ ద్వారా ఎవరికైతే ఏజెంట్కి ఇక్కడ నియమించుకున్నారో ఏజెంట్ని వారికి ఆ దస్తావేజుల్ని పోస్టు ద్వారా పంపించినట్లయితే ఆ ఏజెంట్ గారు ఎవరైతే ఉన్నారో వారు సంబంధిత జిల్లా రిజిస్ట్రార్ గారి ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ రూపంలో వారికి ఒక విన్నపాన్ని విన్నవించుకొని, ఇలా పలానా వారు నా పేరుతో ఈ యొక్క జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజు కానీ లేదా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజు కానీ తయారు చేసి అక్కడ పబ్లిక్ నోటరీ ద్వారా అటెస్టేషన్ చేయించి పోస్టు ద్వారా నాకు ముట్టినది, ఈ యొక్క దస్తావేజును మీరు వ్యాలిడేషన్ కానీ లేదా అడ్జుడికేషన్ కానీ చేసినట్లయితే మా యొక్క ఆస్తిని బదలాయింపు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుచున్నామని అర్జీ దాఖలు చేస్తే ఆ యొక్క సంబంధిత జిల్లా రిజిస్ట్రార్ గారు ఆ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత అడ్జుడికేషన్ చేయడము లేదా వ్యాలిడేషన్ చేయడము జరుగుతుంది. ఆ చేసిన దస్తావేజుని ఆధారంగా చేసుకుని ఎవరైతే నియమింపబడ్డారో ఏజెంటుగా వారు ఆ ఆస్తిని బదలాయింపు చేయడానికి, దస్తావేజుల్ని దాఖలు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధానాన్ని మరికొంత కొత్తగాను నూతనంగాను చేయాలనే ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రధానంగా ఇలాంటి దస్తావేజుల్లో పొరపాట్లు జరుగుతున్నాయని కానీ, మోసపూరితమైనటువంటి దస్తావేజులు తయారవుతున్నాయని కానీ ఒక అనుమానంతో ఒక ప్రభుత్వము నూతనంగా ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ విధానాలు ఎలా ఉన్నాయి అనే ఆధారం మనకు ఏంటంటే ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి విషయాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం కోశాధికారిని. మన యొక్క ఈ ఏపీఎస్ DWA యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన సంఘం నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయగలని అందరినీ కోరుకుంటున్నాను. ఎవరైతే ఏజెంట్ గా నియమించబడినటువంటి వారు ఆ జిల్లా రిజిస్ట్రార్ గారి ద్వారా అడ్జుడికేషన్ లేదా వ్యాలిడేషన్ చేసుకున్న తర్వాత ఆ సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి ఈ దస్తావేజును దాఖలు చేయడము, రిజిస్ట్రేషన్ చేయడము, ఆస్తిని బదలాయింపు చేయడము అనేది జరిగిపోతుంది. అయితే ప్రభుత్వం వారు ఒక ఆలోచన ఏమంటే, ఈ దస్తావేజులు ఒరిజినల్ గా అక్కడి నుంచి వస్తున్నాయా
ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా, మోసపూరిత దస్తావేజులు ఏమైనా వస్తున్నాయా అనే కోణంలో ఒక ఆలోచన చేసి ఈ రోజు వచ్చినటువంటి పత్రికాముఖంగా ఉన్నటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వం వారు సరికొత్త పద్ధతిలో ఎవరైతే ఏజెంట్గా నియమించబడ్డారో వారు ఒక అర్జీని సంబంధిత జిల్లా రిజిస్ట్రార్ గారికి దాఖలు చేసుకున్న తర్వాత సంబంధిత జిల్లా రిజిస్ట్రార్ గారు ఆ యొక్క దస్తావేజును స్వీకరించి వాటి యొక్క పూర్వాపరాలను పరిశీలించి ఎవరైతే విదేశాలలో నుండి పంపించి ఉన్నారో ఆ దస్తావేజు వారితో డైరెక్ట్ గా వీడియో లింక్ ద్వారా వీడియో ద్వారా వారిని ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ వారి యొక్క అభిప్రాయాలను స్వీకరిస్తూ జియో ట్యాగ్ అనే దాని ప్రకారము లొకేషన్ ని కూడా కన్ఫర్మ్ చేసుకొని ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటిది, అంటే వారు విదేశాల్లోనే ఉన్నారా లేక బయట వేరే చోట నుండి ఇలా చేస్తున్నారా అనే విషయాన్ని కూడా కనుక్కోవడానికి కోసమని పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించి జిల్లా రిజిస్ట్రార్ గారు సాటిస్ఫై అయితే అప్పుడు ఆ దస్తావేజుకు ఒక అడ్జుడికేషన్ లేదా వాలిడేషన్ నెంబర్ ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ నూతన విధానం వల్ల వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పకడ్బందీగాను ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి సర్వీసును మన డిపార్ట్మెంట్ వారు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి కలిగినది. ఇందుకు గాను ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ జియో ట్యాగ్ వల్ల కానీ లొకేషన్ ఫైనలైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి గాను 1000 రూపాయలు యూజర్ ఛార్జ్ కింద వసూలు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లుగా ఈ రోజు వచ్చినటువంటి పత్రికాముఖంగా ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మనం చేసుకోవడం అనేది. మిత్రులారా, మరికొంత సమాచారంతో ఏదైనా మనకు మన డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి మార్పులు చేర్పులని ఆధారంగా చేసుకొని మీకు తెలియజేయాలనే ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరఫున మీకు మరొక వీడియోని చేసుకోవడానికి అవకాశం కల్పించుకున్నాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ దాసరి సుధాకర్. జై హింద్.